kingdom come in the early. The glory of God manifests when you truly seek His presence. అప్పటి వరకు లేదని అర్థం. ఒకటి ఉంది, ఇప్పుడు ఉందంటే ఇది వరకు లేదు, ఇప్పుడే ఉంది అన్నట్లుగా, ఇప్పుడే సమీపించిందంటే దగ్గరలోనే ఉంది అన్నట్లుగా ఇక్కడ చెబుతున్నాడు. అంటే అప్పటి వరకు పరలోక రాజ్యాన్ని గురించినటువంటి సమాచారం లేదు. మరి ఎవరితో మొదలైంది? యేసుప్రభు వారు రావడానికి ముందుగా యోహాన్ అనే ప్రవక్తని, యోహాన్ గొప్ప ప్రవక్త, ఆయన గురించి మనం పోయిన వాక్యములు కూడా చెప్పుకున్నాము. ఆయనను రెల్లు అన్నాడు, గడ్డి అన్నాడు, ఆయన ప్రభు అన్నాడు, గురువు అన్నాడు. కానీ మనం అనకూడదు, ఆయన చాలా గొప్ప ప్రవక్త. యేసు ప్రభు వారిని గురించి చెప్పడానికి వచ్చినటువంటి ప్రవక్త, ఆయన గొప్ప ప్రవక్త. ఆయన ఎప్పటి నుంచో ప్రవక్తల ద్వారా ప్రవచింపబడుతుంది. ఆయన ఇట్లా వస్తాడు, ఆయన తిండి ఇలాగుంటది, ఆయన ఇలాంటి వస్త్రం ధరించుకుంటాడు అనేసి ఆయన గురించి ఉంది. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగినటువంటి ప్రవక్తగా యోహాన్ గారు ఉన్నారు. యోహాన్ గురించి కానీ ప్రవక్తల గురించి కానీ మనం తక్కువగా మాట్లాడడానికి వీలు లేదు. ఆయన అన్నారు, ఆయన మాట్లాడారు, ప్రభు గురువు మాట్లాడాడు, కానీ మనం అనడానికి వీలు లేదు. ఈయన ప్రభువుని గురించి చెప్పడానికి వచ్చినటువంటి ఆయన గురించి మన తండ్రి అయిన ప్రభువే గురువే ఏం చెప్పారనంటే, స్త్రీలు కంటే వాళ్ళు యోహాన్ కంటే గొప్పవాడు లేరన్నారు. మనం చాలా గౌరవించాలా, మనం అనకూడదు. ప్రభు అన్నారు, ఆయన ఏమన్నా అనుకోనియండి, కానీ ఈయనను మనం చాలా గౌరవించాలా. ఈయనతోటే సువార్త మొదలవుతుందని దేవుడు ఈయన ద్వారానే చెప్పించాడు. కాబట్టి స్త్రీలు కంటే వాళ్ళలో యోహాన్ కంటే గొప్పవాడు పుట్టేది లేదు, కానీ పరలోక రాజ్యం అల్పుడైన వాడు గొప్పవాడు అని చెప్పాడు. ఈ సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. ఆల్రెడీ వీళ్ళకు కొంత జ్ఞానం ఇది వరకు చెప్పబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళకు కూడా జ్ఞానం తెలుసు, వాక్యం తెలుసు, కానీ వాళ్ళకి గ్రహింపు లేదు. ఈ లోక విషయాల్లో పడిపోయి దేవుని విషయాలు మరి జ్ఞాపకం ఉండకుండా ఉంటాయి అన్నమాట. అయితే ప్రవక్తలైనబడిన వారు, యోగులైనబడిన వారు, యోహాన్ గారు ప్రవక్త కాబట్టి ఆయన దేవుని ఒక విషయాలనే ఆత్మతోటే ఆయన పొందుకొని ఉంటాడు. కాబట్టి మీకు రాబో ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు? మారుమనసుతైన ఫలము ఫలించండి, మీ మనసును మార్చుకోనండి. లోక విషయాలలో ఈ ప్రకృతితో సంబంధపడకుండా మీరు దేవుని రాజ్యమునకు మీ మనసును మార్చుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి మీరు ఉండండి అనేసి ఆయన చెబుతున్నాడు. మారుమనసుకు తగిన ఫలములు ఫలించుడి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, దగ్గర ఉన్నది, గురువు రాబోతున్నాడు, ఆయన అన్ని మీకు బోధిస్తాడని ముందుగా ఈ ప్రవక్త ద్వారా అన్ని కూడా చెప్పబడినట్లుగా ఉన్నాయి. ఏందయ్యా అబ్రహాము తండ్రి, అబ్రహాముకు తండ్రి అని మీరు అంటారు. అబ్రహాంకు పిల్లలు రాళ్లతో దేవుడు పుట్టించగలడు. మనం తెలుసుకోవాల్సింది, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, మనం అన్నిటి గురించి తెలుసుకున్నాం. స్వస్థత ఎలా కలుగుద్దో, ఆశీర్వాదాలు ఎలా కలుగుతాయో, పిల్లలు ఎలా పుడతారో, ఎంత ఈ లోకంలో ఎలా బ్రతకాలో, అన్ని విషయాలు మనం చాలా ఏళ్ళ నుంచి మనం వింటున్నాం. చర్చిలో వాక్యం అన్ని చూస్తున్నాం, ప్రార్థన చేసాం, తప్పించాము, ఉపవాసాలు ఉన్నాం, అన్ని చేసాం. కానీ లాస్ట్ కు మన దేవుడు యేసుప్రభు వారు వచ్చిన ఉద్దేశము, రాబోతున్న గురువు గురించినటువంటి యోహాన్ గారి చేత చెప్పబడిన ఉద్దేశము, యేసుప్రభు వారు వచ్చిన ఉద్దేశము మనం గ్రహించుకోవాలి. ఆయన పరలోకం ఇవ్వడానికి వచ్చాడు. మంచి ఫలములు ఫలింపను ప్రతి చెట్టు నరకంలో అగ్నిలో వేయబడును. మంచి ఫలములు ఫలించండి అయ్యా, సమీపం ఉంది. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చారు, మీకు బోధ చేస్తాడు. గజాలు మీరు బ్రతికినంత ఇంతకాలం మీరు బ్రతికారు, అధర్మంలో బ్రతికారు. మీరు మీ గురువులు, మీ బోధకులు బోధించినటువంటి బోధ మీరు విన్నారు. ఇది బైబిల్ గ్రంథంలో చాలా ముఖ్యమైన విషయం. ఇది ఈ వాక్యాలు చదువుకోవాల్సిన వాక్యాలు, ఇంకా నేర్చుకోవాల్సిన వాక్యాలు. ఇంతవరకు మనం నేర్చుకుంది చాలా అనిపిస్తుంది. దేవుడు చెప్తున్నాడు, ఈ శరీరం ఎప్పుడు పడిపోతుందో మనకు తెలియదు. కాబట్టి ముఖ్యమైన వాక్యాలు ఇంకా మనం తెలుసుకోవాలి. ఇన్ని ఏళ్ళు మనం ఉపవాసాలు ఉన్నాం, ప్రార్థనలు చేసాం, ఇది కావాలని, అది కావాలని, ఇది కావాలని. కానీ యేసుప్రభు వారు వచ్చిన ఉద్దేశం ఏంటిది? అక్కడ ఆయన దేవుని ఉద్దేశం గురించి చెప్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించున్నది.
సమీపంగా ఆయన వచ్చింది పరలోక రాజ్యం గురించి చెప్పడానికి. ఇంతకాలం బ్రతికారు, మీరు అధర్మంలో బ్రతికారు. దేవుని ధర్మాలు కాకుండా లోకానుసారమైన ధర్మాలు, గుణాల గురించి, వేదాల గురించి, యజ్ఞాల గురించి, దానాల గురించి పుణ్యం నేర్చుకున్నారు, అన్ని నేర్చుకున్నారు, పుణ్యం నేర్చుకున్నారు, ఇవన్నీ చేశారు. ఉపవాసాలు చేశారు, జాగరణలు చేశారు, ఇవన్నీ చేశారు. ఇక చాలండి, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి, ఇప్పుడే గొడ్డలి చెట్ల మీద ఉంచబడి ఉందని ఆయన చెబుతున్నాడు. సర్ప సంతానం అంటే ప్రకృతి సంతానమా, మాయ సంతానమా, గుణములతో కూడుకున్న వారులారా? మీకెవరో బుద్ధి చెప్పారు, మీకేం చెప్పారో మీకు జ్ఞాపకం ఉందా? ఇప్పుడే గొడ్డలి చెట్ల మీద ఉంచబడి ఉంది, సమీపంగా ఉంది అని ఆయన ఎప్పుడు చెప్పాడు? ఇప్పటికి ఎన్ని యుగాలు, ఎన్ని గడిచిపోతున్నాయి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు, ఎన్ని గడిచిపోతున్నాయి. మనం ఇంకా ఇలాంటి వాక్యాలు మనకు వినబడట్లేదు, చూడట్లేదు, మనం గ్రహించుకోవట్లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రకృతిలో ఉండడం చాలా ఇదిగా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. పుడుతున్నాం, చస్తున్నాం, చనిపోయినప్పుడు బాధలను, మనం చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవట్లేదు, తెలియదు మనకు. ఈ లోకంలో బ్రతికినంత కాలం బాగా బ్రతకాలని దీని గురించి చూస్తున్నాం, కానీ చనిపోయినాక ఒక జీవితం ఉంటుందని మరి బైబిల్ గ్రంథం చెప్తుంది. పరలోకం ఉందని చెప్తుంది, నరకం ఉందని చెప్తుంది. మరి నరకం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి? స్వర్గం కూడా ఉందని చెప్తుంది. స్వర్గం అంటే ఏంటి? అనుభవించేటువంటి సుఖాలే స్వర్గము, అనుభవించేటువంటి కష్టాలే కన్నీరే నరకము. రాబో ఉగ్రత. ఇప్పుడు బాగానే ఉన్నారు, మీరంతా నేర్చుకుంటా అన్నారు, ఈ లోకంలో బ్రతకడానికి బాగా అలవాటు పడ్డారు. ఇంతకాలం మీరు జీవించినటువంటి జీవితం ఇంకా చాలు. రాబో ఉగ్రతను గురించి మీరు తెలుసుకోండి. చనిపోయినాక రాబో ఉగ్రత అంటే చనిపోయినాక జరిగేటటువంటి విషయాల గురించి ఇక్కడ ప్రవక్త గారు చెప్పారు. కాబట్టి అడగండి, వెతకండి, దొరుకుతాడు. ఇంతకాలం మనం బయట అడిగాము, ప్రకృతి గురించి అడిగాము, ప్రకృతి సంబంధంగా ఈ లోకంలో బ్రతకడానికి అడిగాము. అయితే దీని ఉన్న పరలోక రాజ్యం గురించి ఇక్కడ చెప్పుతున్న అగ్ని అంటే ఏంటిది? అనుభవిస్తున్న కష్టాలు, దుఃఖము, వేదన, ఇదంతా అగ్ని. అగ్ని అంటే ఎక్కడో గుండంలోకి వెళ్ళి ఆ గుండంలో వేస్తారని కళలు, ఫొటోస్, వీడియోస్ పెట్టి ఇవన్నీ చూపిస్తున్నారు. కాదు, గ్రంథంలో గ్రహించండి. దేవుడు చెప్పిన మాటలు, గురువు చెప్పిన మాటను మనం గ్రహించితే, గురువు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనము అనుభవిస్తున్నటువంటి మంచి విషయాలు, సుఖాలు, పడుతున్నటువంటి కష్టాలే నరకాలు. అందుకే ఆయన ప్రవక్త యోహాను చెప్తున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టున వేరున ఉంచబడి ఉంది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేస్తాను. మళ్ళీ మీరు చనిపోయినాక మీ జీవితము అగ్నిగుండంలోకి, మళ్ళీ నరకంలోకి వెళ్లకుండా, వాళ్ళు చేస్తూ పుట్టకుండా మారు మనసుకు తగిన మంచి ఫలాలు ఫలించండి అని చెబుతున్నాడు. ఈ లోకంలో ఏముంది, ఏం జరుగుతుంది? ఎప్పుడు ఇంకా ఇంతే ఉంటది లోకంలో బతుకుతుంటే. దీనికే మనం అలవాటు పడిపోతుంది. చనిపోయినాక ఎక్కడ పోతున్నామో తెలియదు, అది తెలుసుకోవట్లేదు. చనిపోవాలనుకుంటున్నాం, కానీ చనిపోయినాక ఎక్కడికి వెళ్తామో మనకు తెలియట్లేదు. కానీ గురువు, దేవుడు చెబుతున్నాడు, చనిపోయినాక కూడా నీకు జీవితం ఉంది. నువ్వు పరలోకం పోయే వరకు, పరలోకం పోతేనే నీకు మంచిది. నీ ప్రకృతిలో ఉంటే ఇలాగే ఉంటదని దేవుడు చెప్తున్నాడు. దాని గురించినటువంటి కొన్ని విషయాలను మనం దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూస్తాం. అంతవరకు పరలోక రాజ్యాన్ని గురించినటువంటి బోధ లేదు, బోధలు జరుగుతూనే ఉంది, వాక్యం ప్రకటించబడుతూనే ఉంది. ప్రవక్తలు కాలజ్ఞానాన్ని చెప్తూనే ఉన్నారు, ఇక్కడ ఇలా జరుగుద్ది, అక్కడ అలా జరుగుద్ది, అది ఇదైతుంది, ఇదైతుంది, ఇవన్నీ చెప్తున్నారు. కానీ మోక్షం గురించి ఎవరు చెప్పట్లేరు. అన్ని బోధలు చెప్పబడుతున్నాయి. యేసు ప్రభు వారు రాక ముందు అన్ని బోధలు చెప్పబడుతున్నాయి. ఆయన చెప్తున్నాడు. ఆయన గుర్తించిన వాళ్ళు ఆయన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నారు, తెలుసుకున్నారు. ఆయన గుర్తించిన వాళ్ళు తెలుసుకోలేదు. అయితే ఇక్కడ ప్రభు వారు చెప్పినటువంటి మాటను మనం చూస్తాము. మత్తయి 4:17
ఇప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందడని ప్రకటింప మొదలు పెట్టెను. మారు మనసు పొందండి, మనసును మార్చుకోనండి. దేన్ని ఏ మనసును మార్చుకోవాలా? మనసును మార్చుకోవడం అంటే ఏంటిది అంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళడానికి పరలోకం మీద మనసుని పెట్టుకోమని చెబుతున్నాడు. ఇక మారు మనసు తగిన ఫలములు. ఇదివరకు ఉన్నటువంటి మనసు ఇప్పుడు ఉండకూడదు. మనసు చాలా భయంకరమైనది. మనసు గురించి తెలుసుకోవాలా? ఈ మనసు గురించి తెలియక అనేక ఇబ్బందులను ఈ లోకంలో బ్రతకడానికి మరి తెలుసుకోవాల్సింది మనసును గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. మనసును గురించినటువంటి బోధలు ఎక్కువగా రావాలి, వినబడాలి, దాని గురించి తెలుసుకోవాలి. అయితే ఆ విషయం ఎవరికి బాగా తెలుసు అంటే, ఈ లోకంలో మరి గొప్పవారు, చదువుకున్నవారు, రచయితలు, వారందరూ కూడా మనసు గురించి చాలా నవలలు అన్ని రాశారు. కానీ ఎవరు కూడా వాళ్ళు ఈ లోకంలో బ్రతకడానికి కొత్త వరకు అవి చదువుకొని, ఆ నవలాలు కానీ, ఆ బుక్కులు కానీ, ఆ స్టోరీస్ కానీ చదువుకొని లోకంలో కొంత బ్రతకడానికి వాళ్ళు నేర్చుకోగలిగారు. కానీ పరలోకాన్ని మాత్రం వాళ్ళు ఇవ్వలేదు. ఏ రచయిత గాని ఎవరు కానీ ఇవ్వలేరు. కానీ ఇక్కడ గొప్ప భక్తుడైనటువంటి స్త్రీలు కన్న వారిలో మరి గొప్పవాడని ప్రభు ద్వారా, గురువు ద్వారా చెప్పబడినటువంటి యోహాన్ గారు చెప్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. మనసు గురించి చెబుతున్నాడు. మనసును ఈ లోక విషయాలలో పెట్టుకుని మనం పరలోకాన్ని గురించి ఆలోచన చేయట్లేదు. మనసు గురించి అసలు తెలుసుకోవట్లేదు. చాలా మోటివేట్ వీడియోస్, బుక్స్, కొన్ని బుక్స్, వీడియోస్ అయితే ఇప్పుడు చూడట్లేదు. బుక్స్ అయితే అప్పుడప్పుడు కొంచెం చిరాకు చదువుతోటి కొన్ని చదువుకునే మనసుని ఇలా నియంత్రించుకోవాలి, అలా నియంత్రించుకోవాలని. దేవుడు మనకి కొంత జ్ఞానం కలగడానికి అనేక విధాలుగా మనకి బోధిస్తూనే ఉన్నాడు. ప్రకృతి ద్వారా, దేవుడే వారిలో ఉండి రచయితల ద్వారా, కొన్ని మరి ప్రకటనల ద్వారా మనసు గురించి మరి దేవుడు చెప్పాడు. కానీ మనకు గ్రంథం ఉంది, మనకు గురువు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. ఆయన దగ్గర మనం ఇక్కడ నేర్చుకోవాలి. మారు మనసు అని, ఇక్కడ మారు మనసుని గురించి ప్రకటించడానికి, మనసు మార్చుకోనని ప్రవక్త ద్వారా చెప్పి తర్వాత ప్రభు వచ్చారు. ఆయన కూడా ఇక్కడ చెబుతున్నాడు. ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది మారు మనసు పొందడం. ఇదివరకు లేదు. ఈ లోకంలో అన్ని నేర్చుకుంటున్నారు, ఈ లోకంలో బతకడానికి, ఈ ప్రకృతితోటే సంబంధపడి ఉండడానికి. మరి ప్రకృతి ఎవరిది? ఎందుకు దేవుడు ఈ లోకంలో పుట్టించి మనుషులను ఇక్కడ ఇలా పెడుతున్నాడు? ఒక మనిషి ద్వారా ఒక మనిషి ఇబ్బంది పడుతున్నాం. అందుకే అంటున్నాడు, ఎందుకు మనం ఇలాంటి ఒక బాధలు, ఇలాంటి నరకాగ్నిలో మనం ఉన్నామో మనం ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే సుఖాలలో ఉన్న వారికి దేవుని గురించినటువంటి విషయాలు అర్థం కావు, నరకంలో ఉన్న వారికి కూడా అర్థం కావు. అటువల్ల మీరు సంగతులు జరిగినప్పుడు దేవుని రాజ్యము సమీపమైనని తెలుసుకోండి. ఇవన్నీ జరిగే వరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఉపమాన రీతిగా చెప్పుతున్నాను. కొన్ని విషయాలు అక్కడ చెప్పుతూ, మరి కొన్ని విషయాలు మీరు చూస్తారు కదా, చెట్టు ఇలాగా అవుతుంది, మరి మీరు వాటిని తెలుసుకుంటారా? అలాగే దేవుని రాజ్యం కూడా దగ్గరలోనే ఉందని, దేవుని రాజ్యం కూడా సమీపంగానే ఉందని, దేవుని రాజ్యం గురించి మీరు తెలుసుకుని ఉండండి అక్కడ వాక్యంలో చెప్తున్నారు. ఇంకొక మాటను కూడా మనము చూసుకున్నాం. మార్కు సువార్త 1:18 ఒక మాట చూసుకున్నాము. ఆయనంతా తిరిగి ఏమి ప్రకటించాడు? ఆయన వ్యాధులను స్వస్థపరుచుకుంటూ దేవుని రాజ్యం గురించి చెప్పాడు. చూడండి, ఇక్కడ క్లియర్ గా ఆయన చెప్పినటువంటి మాటను మనం చూస్తాం. యోహాను చెరపట్టబడ్డాడు. ఆయన చూడండి ఎంత గొప్ప ప్రవక్త. ఆయన మరణం ఎలా ఉందో, ఆయన ఎలా చంపేశారు, ఆయన ఎలా చంపబడ్డాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, సమీపంగా ఉంది. ఎప్పుడున్నది? గురువు వచ్చినాక, యేసు ప్రభు వారు వచ్చినప్పటి నుంచి దేవుని రాజ్యం ఉంది. ఇప్పుడు దేవుని రాజ్యం గురించి బోధ వాళ్ళకి
అర్థం కావట్లేదు, వినబడట్లేదు. విన్నా వాళ్ళకి అర్థం కాలేదు. మళ్ళా వచ్చి మళ్ళా చెప్తాడు. సమీపించింది అని ప్రకటిస్తూ ఆయన అంతటా సంచారం చేశాడు. దేవుని రాజ్యం గురించిన సువార్త ప్రకటించాడు. వ్యాధులు స్వస్థపరుచుకుంటూ దేవుని రాజ్యం గురించి చెప్పుకుంటున్నాం. మనం ఏం చెప్పుకుంటున్నాం? ఇంకా తరతరాలు ఇక్కడ యేసుప్రభువు వారు వచ్చినాక ఏం లేదు, రోగులను స్వస్థపరిచిండు. ఇంకా పిల్లలు పుట్టడాలు, అబ్రాహాం ఆశీర్వాదం, ఇవన్నీ ఇంకా చెప్పలేదు ఆయన. గురువు వచ్చినాక ఇంకా పరలోకం ఇవ్వడానికి ఆయన వచ్చింది. మనం చూస్తే జ్ఞానులు రాసినటువంటి మాటలు సొలొమోను గారు చాలా లోక జ్ఞానాన్ని సంపాదించుకోండి, లాస్ట్కి ఏమో వ్యర్థం వ్యర్థం వేస్ట్ అంటాడు. నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే నీకు మంచిది, ఇంతకు మించి నీకేం లేదు, లోకం అంతా వ్యర్థం అంట. కానీ అది వ్యర్థమని తెలియని వాళ్ళు, స్వర్గంలో జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నరకంలో జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, స్వర్గం ఉంది, నరకం ఉంది ఇక్కడే, కానీ ఇక్కడ పరలోకం లేదు. మన పరలోకం మరి ఎక్కడ ఉందంటే ఇక్కడ దేవుడు చెప్పిన మాటల్లో ఉంది. ఇది చదువుకొని మనం దీని గురించి మనం తెలుసుకుంటే, మనం ఇప్పటి నుంచి తెలుసుకుంటే దేవుడు కనికరిస్తే మనల్ని ఇప్పుడే తీసుకోవచ్చు, లేకుండా కొంతకాలమైనా పట్టొచ్చు. లూకాసు వార్త 4:17 ఒక మాట మనం చూస్తాము. అంతేకాక దయ్యములు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను విడిచి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జన సమూహం ఆయనను వెతుకుచు ఆయన వద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆయన ఇతర పట్టణంలో దేవుని రాజ్యం కదండి గురువు, ఆయన విడిచిపెట్టడం అంటే ఎంత కష్టమైనటువంటి పని. ఆయన గుర్తించిన వారు, ఆయన శిష్యులు, ఆయన వెంబడిస్తున్నాడు బిడ్డలు, ఆయన ఎలా వదిలిపెడతారు? మా దగ్గర ఉండండి గురువు నన్ను బతిలాడుకుంటున్నాడు. అయితే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన వద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణములను దేవుని రాజ్య స్వార్థను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అని వారితో చెప్పాను. ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని. ఎవరు చెప్తున్నారు? గురువు చెప్తున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. ముందుగా యోహాను ప్రవక్త ద్వారా చెప్పబడింది. ఆయన ఎందుకు వస్తాడో చెప్పారు. ఆయన ఏమేమి చెప్తున్నాడు? నేను నీళ్లతో మీకు బాప్తీసం ఇస్తున్నాను, కానీ ఆయన అగ్నితో, వాక్యంతో, పరిశుద్ధాత్మతో మీకు బాప్తీసం ఇస్తాడు. పరలోక రాజ్యముల గురించి చెప్పడానికి ఆయన వచ్చాడు. ఆయన వస్తూనే ఉంటాడు. ఇప్పుడే వచ్చాడు, యేసుప్రభువు వారు గాని వచ్చారా? దొంగలాగా అనేక మార్లు వచ్చిపోతూనే ఉంటాడు. ఆయన గుర్తించాలి. ఆయన గుర్తించిన వారికి ఈ సువార్త, ఈ వాక్యము అందబడింది. అనేకులు తెలుసుకోవట్లేదు, నిజదేవుని గ్రహించట్లేదు, అది వాళ్ళకు అనుగ్రహించబడట్లేదు. కానీ మనకు అనుగ్రహించబడింది. మన అనేక సంవత్సరాల నుంచి వాక్యం చదువుకుంటున్నాం. అన్ని మనం యేసుప్రభువు వారిలో స్వస్థతలు చూసాం, అద్భుతాలు చూసాం, అన్ని చూసాం, అన్ని చేశాం. కానీ ఆయన వచ్చిన ఉద్దేశం, ఆయన చెప్తున్న మాటను మనం ఇక్కడ చూడాలి. ఇందు నిమిత్తమై నేను పంపబడి తిని. ఎందు నిమిత్తము? దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి. మీరు ప్రకృతిలో ఉంటున్నారు, దేవుని రాజ్యంలో ప్రవేశించండి అయ్యా అని ఆయన బిడ్డలకు చెప్పడానికి వచ్చాడు. ఆయన బిడ్డలకు, సర్వలోకానికి చెప్పుతున్నాడు. కానీ అందరికీ ఎక్కదు. ముఖ్యంగా మరి అందరికి ఎక్కదు. ఆయన ఏర్పరచుకున్నవాడు, ఆయన బుద్ధి శ్రద్ధలు పెట్టిన వారికే అది అర్థం అవుతుంది, దారి తెలుసుకోగలుగుతారు. కానీ ఎవరికి అందరికీ తెలియబడదు. దేవుని మర్మాలు, దేవుని గురించి బోధ, ఆయన దేవుడు అని కూడా అందరికి చెప్పడు. ఆయన తెలుసుకున్నటువంటి బిడ్డలు, ఆయన గుర్తించినటువంటి బిడ్డలు పిచ్చి వాళ్ళలాగా ఆయనను వెంబడిస్తారు, వారు ప్రాణాలు ఇస్తారు. మనం చూసాము ప్రవీణ్ పగడాల గారు, ఆయన ఎలా చనిపోయారో మనకు తెలియదు. కానీ ఆయనకు తెలిసిన జ్ఞానం నేర్చుకున్నంత వాక్యాన్ని ఆయన చెప్పాడు. ఆయన చనిపోయినప్పుడు వారి పిల్లల కుటుంబం కలిసి అక్కడ పాడుచున్న పాట ఏం పాట? మోక్షం గురించి, పరలోకం గురించి వాళ్ళు పాడుతున్నారు. వాళ్ళు ఏమేమి పాడుతున్నారంటే, మన మోక్షంలో, పరలోకంలో కలుసుకుంటాం.
అని పాడుతున్నారు. అంటే నాకు అప్పుడు అనిపించింది అది చూసినప్పుడు ఏమని అంటే వీళ్ళు కొంత పరలోకాన్ని గురించి వీళ్ళు తెలుసుకొని ఉన్నారు, వీళ్ళు కొద్దిగా అవగాహన ఉంది. ఆత్మదేవుడు రాపిచ్చాడు, పాటల రూపంలో జ్ఞానాన్ని రాపిచ్చాడు. అన్ని పాటలు కాదు, కొన్ని పాటలు జ్ఞానార్థంగా వాక్యార్థంగా రాయబడిన పాటలు ఉన్నాయి. చాలా పాటల ద్వారా కూడా మారు మనసు పొంది దేవుళ్ళకి వచ్చిన వారు ఉన్నారు అనేక మంది. నేను కూడా చిన్నప్పుడు పాటలు పాడుకుంటూ, అప్పుడు ఏం లైట్లు అవి ఏమి ఉండవు, ఇక క్యాండిల్ పెట్టుకొని దేవుని పాటలు పాడుకుంటుండే. చిన్నప్పుడు దేవుడు నేను నడవలేకుండా ఉండే, నడిచేదాన్ని కాదు, వికలాంగురాలు అయిపోయాను. కానీ దేవుడు నన్ను యేసుప్రభువు స్వస్థపరిచాడు, స్వస్థపరచబడ్డాను. మళ్ళీ ఆరోగ్యం ఉంటది ఉండదు ఇది గ్యారంటీ లేదు, కానీ యేసుప్రభు వారు మనకు వచ్చిన ఉద్దేశము మోక్షం ఇవ్వడానికి. ఇంకా ఈ ప్రకృతులు అన్ని తెలుసుకున్నాం, మనం బాగా ప్రకృతి జ్ఞానాన్ని మనం వంట పట్టించుకున్నాము, ఇక చాలు. ఇక్కడ యోహాను ద్వారా చెప్పబడుచున్న మాట, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి, చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రములు ప్రవక్తలు ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్యము ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా చొరబడుచున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలు ఉండి, అప్పటి వరకు కూడా వాక్యం ఉంది, ఆది నుంచి వాక్యం ఉంది, వాక్యం ప్రకటించబడుతూనే ఉంది. ఆయనను గుర్తించిన వారు, ఆయన వెంబడించిన వారు, అక్కడ బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం అనేక మంది వారు ఉన్నారు. కానీ నా శిష్యులు ఎంతమంది? 12 మంది. అనేక మంది ఆయన బాగు చేశాడు, ఆయన స్వస్థపరిచాడు. కానీ ఎంతమంది ఆయన వెంబడించారు? ఎంతమందికి పరలోక రాజ్యం గురించి అంటే మర్మం తెలియబడింది? అందరికి తెలియపరచబడలా, అక్కడ ఒక ఆమెకు తెలియపరచబడింది. ఆ నీళ్ళు చదువుకోవడానికి నీళ్ళ కాడికి వెళ్ళిన స్త్రీకి దేవుని రాజ్యం గురించి యేసుప్రభువు వారు చెప్పారు. ఎంత ఇదిగా అనిపిస్తుంది అంటే అక్కడ వాక్యం చూస్తే, అరే నీళ్ళ కోసం వచ్చావమ్మా? అవును, నేను నా ఎదుకు రా, నేను నీకు నిత్య జీవం ఇస్తానంటాడు. అరే నీళ్ళకు నీకు దీనికి ఏం సంబంధం? ఆమెకి ఏమైనా అర్థమవుతుంది? అక్కడ ఆయన బోధ, మా తండ్రి అయిన యాకోబు మాకు ఇచ్చాడు, నువ్వు మళ్ళీ మాకు ఇస్తానంటున్నావా అనేసి ఆయన అక్కడ ఆయనతో మాట్లాడినట్టుగా ఉంది. కానీ అక్కడ ఆమెకి చెప్పబడిన మాట మోక్షం గురించి చెప్పాడు. ఆయన, నువ్వు పాప జీవితం ఇదంతా వదిలేసుకో అమ్మా, నువ్వు నన్ను వెంబడించు, నువ్వు నా దగ్గరికి రా, నేను క్షమిస్తాను, నీకు నిత్య జీవం ఇస్తానని అక్కడ ఆమెతో చెప్పినట్లుగా ఉంది. అందరికి పరలోక రాజ్యం గురించి మర్మాలు లేవు, చెప్పబడలేవు. ఇక్కడ మనం అనేక మంది బోధకులుగా గురువులుగా ఉన్నటువంటి బిడ్డలు ఇంకా చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా చర్చలు పెద్ద పెద్దగా అయిపోతున్నాయి, కానీ ఇంకా ప్రకృతి సంబంధమైన విషయాలని బోధిస్తున్నారు, బలవంతంగా చొరబడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రకృతిని విడిచిపెట్టి ఇదంతా ఈ పాపము పుణ్యం అంతా పోయి దేవునిలో ఐక్యమైపోవడం అంటే అది ఆషమషి కాదు. దేవుని వల్ల ఇది దేవునికి సాధ్యమే. మనం మనసు పెట్టుకుంటే దేవుని గురించి ఆయన వచ్చింది, ఆయన ప్రకటించింది, ఆయన మాటలు, ఆయన బోధలు విని మనం ఈ వాక్యాన్ని చదువుకుంటే మనం కూడా ఇది మరి చాలా సులువి. బలవంతంగా చొరబడుతున్నారు. మనం కూడా బలవంతులుగా పరలోక రాజ్య విషయాలను తెలుసుకొని బలవంతంగా చొరబడి పోదాం. ఎందుకంటే శరీరము ఎప్పుడు పడిపోతుందో తెలియదు. శరీరము నిష్ప్రయోజమైనది, ఆత్మీయ జీవింప చేయుచుందని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ ద్వారానే శరీరము ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోతే శరీరం పడిపోతుంది. కాబట్టి శరీరం ఉన్నప్పుడే, శరీరంతో ఉన్నప్పుడే, మరి ఇప్పుడు గురువు ఉన్నప్పుడే వాక్యము సమీపంగా, ఆయన యోహాను ద్వారా చెప్పబడిన మాట, పరలోక రాజ్యం సమీపంగా, ఇప్పుడు గ్రంథం మనకు సమీపంగా దేవుని బిడ్డలకు మనకు ఉంది. ఎంతమంది ఈ వాక్యాన్ని చదువుతున్నాం, గ్రహించుకోవాలి. ముఖ్యమైన వాక్యాలు ఇవి చదువుకోవాలి. ఇంతవరకు మనం ఈ లోక విషయాలు, ఆశీర్వాదాలు అన్ని చదువుకున్నాం, అన్ని దీన్ని గ్రహించుకోవాలి. ఆయన ఉద్దేశము
దేవుని రాజ్యం గురించి నేను ప్రకటించడానికి వచ్చాను అని ఆయన చెప్పాడు. కాబట్టి మనం ఆయనను గౌరవించాలి, ఆయన మాట వినాలి. విన్నప్పుడు మనం తప్పకుండా మన పనిలో కానీ ఆయన ఇస్తాడు. ఈ ప్రకృతిలో ఉంచాడు, నరకంలో ఉంచాడు. ఈ ఇబ్బందులలో ఇతరులు అయితే చూచి చూడనట్లు, వినియు గ్రహింపక ఉండునట్లు వింటున్నారు కానీ గ్రహించుకోవట్లేదు. పరలోకం ఉంది ఉందని పాటలు కడుతున్నారు కానీ ఆ బోధ లేదు. సో దాని గురించి నా అవగాహన లేదు. మనం కూడా ఈ వాక్యానుసారంగా మనం కూడా గ్రహించుకుంటే, ఇతరులైతే చూసి చూడక వినియు గ్రహింపక ఉన్నట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నది. ఉపమాన రీతిగా అక్కడ బోధ చేసి చెప్తాడు. ముళ్ళపొదల వాక్యం, రాతి నిలబడిన వాక్యం, మంచి నిలబడిన వాక్యం ఊరంతలుగా ఫలిస్తుందని చెప్పి ఇక్కడ చెప్పుతున్నాడు ఆయన. దేవుని రాజ్య మర్మం ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఎవరికి అనుగ్రహించబడినది? శిష్యులకు అనుగ్రహించబడి ఉన్నది, బోధకులకు కాదు. బోధ చేసేవారు ఈ లోకానుసారమైన బోధ ఇవి చెప్పడం కాదు. శిష్యులకు, ఆయన వెంబడించేవారు, ఆయన ఉద్దేశాన్ని, ఆయన జ్ఞానాన్ని నిజంగా తెలుసుకున్నటువంటి శిష్యులకు అక్కడ చెప్పుతున్నాడు. అది ఉపమాన రీతిగా వాళ్ళకి చెప్పాడు. కానీ అక్కడ శిష్యులైన పడేవారి, బిడ్డలైన పడేవారికి వారికి అనుగ్రహించబడింది. ఈ దినమున దేవుడు కూడా మనకి ఈ వాక్యం ద్వారా అనుగ్రహించబడ్డాడు. ఈ వాక్యం ద్వారా మనకి చెప్పుతున్నాడు. పరలోక రాజ్యం గురించి యోహాను భక్తుడు మొదటిగా చెప్పుతూ వెళ్ళిపోయాడు. ఆయన పని ముగించబడింది. అప్పటికి ఆయన అయిపోయింది, ఆయన చంపేశారు, అయిపోయింది. యేసుప్రభు వారు మరి మొదలు పెట్టారు ఆయన సువార్తను. ఆయన గురించినటువంటి యోహాను చెప్పి ఆయన వెళ్ళిపోయింది, ఆయన పని అయిపోయింది. కానీ దేవుడు మన గ్రంథం ఇచ్చాడు, గ్రంథం ఉంది. మరి చూసి గ్రహించినట్లు, గ్రహింపకున్నట్లు మనకు లేదు. ఇక్కడ గ్రహించుకోవాలా, వెతికే వారికి దొరకబడుతుంది అన్నాడు. కాబట్టి పరలోక రాజ్యం ఇవ్వడానికి యేసుప్రభు వారు వచ్చారు. ఆ వాక్యాలను మనం చదువుకుందాం, గ్రహించుకుందాం, ఆయన ఉద్దేశాన్ని మనం గౌరవిద్దాం. ఈ లోకంలో బ్రతకాలనుకుంటే మరి ఇట్లనే ఉపవాసాలు ఉండుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఈ వాక్యాలు చెప్పుకుంటూ ఉపవాసం ఉంటే ఇది జరుగుతుంది, అది ఉంటే అది జరుగుతుంది, ఇది ఉంటే ఇది జరుగుతుంది. ఇంకా ఇన్ని సంవత్సరాలని ఇంకా ఇన్ని రోజులు చెప్పుకున్నాం కదా. అది తెలియని వాళ్ళకి అది చెప్పాలి. ఇప్పుడు తెలిసిన వాళ్ళం మనము దేవుని రాజ్యం గురించి, ఆయన వచ్చిన ఉద్దేశం గురించి మనం చదువుకోవాలా, గ్రహించుకోవాలా. అది మనకు బాధ్యత. శిష్యులైనటువంటి వారు, శిష్యులు అనబడిన వారికి అనుగ్రహించబడిన బాధ్యత. ఇది అందరికి కాదు, శిష్యులకు వాళ్ళ రాజ్యము గురించి గ్రహించడానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ దినమున శిష్యులు అనబడే వారికి పరలోక రాజ్యం గురించినటువంటి మాటలను గ్రహించుకున్నాం. వారిలో మనము ఉన్నాం, శిష్యులంగా ఉన్నాం. కాబట్టి ఆయన ఈ దినమున మనకి ఇచ్చాడు. పరలోక రాజ్యం తెలుసుకున్నాం, మన మనసును మార్చుకున్నాం. మారు మనసుకు తగిన ఫలం ఫలించి ఈ ప్రకృతిని విడిచిపెట్టి దేవుడు ఆయనలోకి ఐక్యమైపోవాలంటున్నాడు. పరలోక రాజ్యం చేరాలని ఆయన ఉద్దేశం. ఆయన వచ్చిన అందు నిమిత్తం ఆయన వచ్చానని చెబుతున్నాడు. అవన్నీ మనం చూసుకున్నాం. కాబట్టి గ్రహించుకున్నాం. దేవుడు మాటలను దీవించుగాక. Amen. God bless you. Please be like and share.